హే క్యూడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ ప్రదా. ఎపిసోడ్ 8లో ఇంకా రిమైనింగ్ నామినేషన్స్ చూపించారనమాట. సో అందులో వచ్చేసి ప్రియా ఏమో ఫ్లోరా గారిని నామినేట్ చేసింది. ఏంటంటే మీరు హట్ అయి పర్సనల్గా తీసుకుంటారు ప్రతి విషయాన్ని, అండ్ షాంపూని మిక్స్ చేయడం వెరీ రాంగ్. నెక్స్ట్ ఏమో భరణి గారిని నామినేట్ చేశారు. ఏంటి హ్యుమానిటీ ఉందని ఎప్పుడు పదే సార్లు గుర్తు చేస్తూ ఉంటారు. మాకు ఉంది సార్ హ్యుమానిటీ, అందుకే కదా ఇండివిజువల్గా టాస్క్ పెట్టి మేము అందరికి ఇచ్చాము. భరణి గారిని 6 పీపుల్ నామినేట్ చేశారు. ఆ 6 ఎవరు అనుకుంటున్నారు? 10 ఓనర్సే. వీళ్ళకి అసలు బుర్ర ఉందా లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఒకే పర్సన్ ఎన్నిసార్లు నామినేట్ చేస్తారు? అదే గోల. తీసుకుందేమో ఒక ఆవిడ, చూసినందుకు వీళ్ళకి ఏంటో అసలు ఆయనే షాక్ అయ్యారు. వీళ్ళ పాయింట్స్ చెప్తుంటే మీరు ఎంత స్ట్రాటజీ ప్లే చేస్తున్నారంటే చెప్తున్నా కదా, ఆయనకి అంత థాట్ఫుల్నెస్ ఇదేం లేదు. వీళ్ళు ఎక్కువగా ఆలోచించి ఆయనకి హైప్ ఇచ్చారు. అండ్ దట్టు ఆయన చాలా పెద్దగా డిఫెండ్ చేసుకోలేదు, బట్ ఆయన చెప్పిన పాయింట్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడండి వచ్చాయి అసలు నామినేషన్. రీతు హరీష్ గారిని నామినేట్ చేసింది. మీరు గివప్ ఇస్తారని నేను అనుకోలేదు, అది నాకు నచ్చలేదు. ఇప్పుడు మీరు ఫుడ్ తినకపోతే ఎవరికండి? నిజంగా హరీష్ గారు మార్చి ఎలా గేమ్ ఆడి చూపించాలో అలా ఉండాలి. అంతే తప్ప వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు వాళ్ళతో నేను మాట్లాడానంటే నేను నాకు నచ్చినట్టు ఉంటాను. ఎవరికి నచ్చినట్టు ఉండాల్సిన అవసరం లేదు కదండి. ఈ అమ్మాయి చెప్పిన విధానం ఏంటి, అతను ఇచ్చిన రియాక్షన్ ఏంటి? ప్రపంచం మొత్తం నీకు రాంగ్ వెళ్ళినప్పుడు ఒక్క పర్సన్ నీకు స్టాండ్ తీసుకుంటే ఒక్క పర్సన్ దగ్గర తగ్గుండడంలో తప్పులేదు. అలా తగ్గుంటేనే వాళ్ళని హ్యూమన్స్ అంటారు. ఈయన ఇన్హ్యూమన్గా బిహేవ్ చేశారు లిటరల్లీ చెప్పాలంటే. అందరు మాస్కులు రిమూవ్ చేయడానికి వచ్చా, నేను ఎవరి మాట విన్న సీతయ్యని అంటే అందరూ ఎలా బాగుంటారు ఇతనితో, వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను అంటే అందుకే సార్ మిమ్మల్ని వెళ్ళిపోమనడానికి వేసామని చెప్పేసాను. అసలు ఆయన వెళ్తున్న వే రాంగ్ అబ్బాయి. యాక్చువల్లీ రీతు ఈజ్ కంప్లీట్లీ లైక్ ఎలా అంటే నేను ఒకలా ఉంటుంది అనుకుంటే తను రాంగ్ అని ప్రూవ్ చేసింది. తను నిజంగా చాలా మంచి పాయింట్స్ మాట్లాడుతుంది, చాలా బాగా ఆడటానికి ట్రై చేస్తుంది.